హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో చిక్కుడుకాయ ఫ్రైని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ చిక్కుడుకాయలను తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా తుంచుకోవాలి. ఒక గిన్నె తీసుకుని దానిలో కొంచెం వాటర్ని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చిక్కుడుకాయ ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఇంకొక స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని బాగా వేడైన తర్వాత 4-5 ఎండుమిర్చిని తీసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి కొన్ని పల్లీలను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత వీటిని ఒక స్టైనర్లోకి తీసుకోవాలి. ఇలా వీటిని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోనికి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, పొట్టు తీసుకున్న పల్లీలు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గనివ్వాలి. చిక్కుడుకాయ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల పొడిని దీనిలోనికి యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు. స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.